అందరి మనీ మార్ట్‌లో మాకు ఆపుతున్నట్టు చాలా సంతోషం ఉంది. ఇవాళ బ్రేకింగ్ న్యూస్. గోల్డ్ ఏమో 4500 క్రాస్ చేసి గిరిలాగా పెరిగి ఇవాళేమో 14,710 దాటిపోయింది. రూ. 110 24 క్యారెట్ గోల్డ్ 16 దాటిపోయింది. వెండేమో 60 గ్రామ్ అని చెప్తున్నారు. కానీ ఫ్యూచర్స్ మాత్రం 2,44,000 రూపాయలు పంచరైపోయింది. మనదేమో 95 74 వచ్చేసింది. పాపం ఇంతొచ్చింది కూడా ఎఫెక్ట్ చేయట్లేదు. సారీ క్రూడ్ ఆయిల్ 95 దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలా అంటే క్రూడ్ ఆయిల్ 95 ఇవాళ మార్కెట్ కింద మీద అవుతూనే ఉంది. నెగెటివ్‌గా కూడా చూసాను. ఇప్పుడు ప్లస్ 22 ఉంది. ఉంటుందా అని తెలీదు. ఇవాళ పెంచిందేమో బ్యాంక్ ఇచ్చి పెంచారు. 211 పాయింట్స్. బ్యాంక్‌లో పర్చేస్ చేశాను. ఆటోమేటిక్‌గా పంచర్ అయిపోతుంది. ఇంకోటేమో మెటల్‌ని 1% పెంచారు. మనం బ్యాంక్‌లో ఉన్నాం. మెటల్‌లో కూడా ఉన్నాం. మనకు బాధ లేదు. ఇదేమో ఇది మార్కెట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇవాళ స్టాక్ అని చూద్దామా? ముత్తూట్ ఫైనాన్స్ 3% పెరిగింది. మనపురం 2.2 పెరిగింది. నాట్‌కోమంది 2.1 పెరిగింది. డిసప్పాయింట్‌మెంట్ అయిందంతా పెరిగింది. ఓవరాల్ ఇవాళ అమ్మగారి షాప్ అని చెప్పేసి 2 కూడా షాకింగ్ న్యూస్ వచ్చాయి. ఉంచారు. పాపం ఓనర్స్ డబ్బులే లేవు. దానివల్ల బ్యాంక్ అన్నా ప్రాఫిట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళకి లోన్ ఇవ్వాలి. ఇది ఒక కాలంలో ఒక రిజర్వ్ బ్యాంక్‌గా ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక పేరు. సరే ఒక ఐడియా చేశారు ఎలాగ డబ్బులు చేయాలి అలాగని. ఏంటిది డబ్బులు తీస్తున్నారు? డబ్బులే తీయకూడదు. బ్యాంక్‌తో డబ్బులేసాం అంటే అది డబ్బులు అలాగే ఉండాలి. ఎక్కడ డబ్బులు అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే 4 సార్లు తర్వాత డబ్బులు తీసుకోమన్నారు. 15% ఫైన్ చేస్తాం. దాని తర్వాత ఒక జీఎస్టీ కూడా వేస్తాం మన మీద. అంటే రూ. 16 మీద టాక్స్ ఏస్తాం. పాపం కష్టపడుతున్నారు. డబ్బున్న వాళ్ళకి ఏంటి రూల్స్? చాలా ప్రైవేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంచారు. వాళ్ళకి ఫోన్ చేసినా మేనేజరే డబ్బులొచ్చి ఇంటికొచ్చిస్తారు. నో చార్జ్ అని చెప్పొచ్చు. రూల్ ఎలాగ అవుతుందని మీకు అర్థమవుతుంది. మొదటేమో మీకు ఫీ అకౌంట్ ఇస్తా అన్నారు. జన్‌ధన్ అన్నారు. అదే రంగరాజన్ టైంలోనేమో నో పిల్ అకౌంట్ అని చెప్పారు. హిందీలో మీకు కావాల్సిన మందున్న పేరు మార్చేశారు. వాళ్ళు మీరు డబ్బులు ఇవ్వచ్చని చెప్పారు. దాంట్లో అప్పుడు డబ్బులు ఎక్కువ అని చెప్పారు అక్కడ. నువ్వేసిన డబ్బులు తీసావంటే ట్రైనేసి అని చెప్తే ఇది అవుతున్నది రాజకీయం. యూపీలో నేమే బిల్లు పాస్ అయింది లాస్ట్ వీకే. మినిమం ఎండిఆర్ అండ్ ఛార్జ్ 0.3 అని ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఆర్బీఐతో డబ్బులే లేవు. నేను టెక్నాలజీలో డెవలప్ చేస్తాను. దానివల్ల 0.3 అవన్నీ చేస్తా అని చెప్తున్నారు. మీరు 2000కి మొదలు ఏదైనా కొన్నారంటే 0.3 మేము తీసుకుంటాం అని చెప్తున్నారు. 2000 వ్యాపారం చేసామంటే 0.3% మీకు ఇచ్చి అని చెప్తున్నారు. రూ. 100 30 పైసలు. అలా 1000 రూపీస్ రూ. 3. జస్ట్ రూ. 3. 2000 రూపీస్‌కి 6 రూపీస్ ఛార్జ్. రూ. 6 మీరు రేట్ పెంచి కూడా తీసుకోవచ్చు. మీరు బాగుంటే మీరు ఇవ్వచ్చు. కానీ ఇది మ్యాన్ టు మ్యాన్ ట్రాన్సాక్షన్ అవ్వదు. మ్యాన్ టు మర్చెంట్ మర్చెంట్ టు మర్చెంట్. ఈ లేడీస్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. అలాగంటే పర్సన్ టు మర్చెంట్ వెళ్తుంది అని చెప్తున్నారు. ఈ పెద్ద పెద్ద షాపులని ఎవరు యూజ్ చేయరు. యూపీఐ చేసిందంతా చిన్న చిన్న షాపులు. ఎలాగ చూడండి. ఎవరు స్టేట్ బ్యాంక్‌లో డబ్బులేస్తారు. పెన్షన్ ముందరనాక లేపని నువ్వు వేస్తారు. స్టేట్ బ్యాంక్‌లో డబ్బులేస్తున్నారంటే వాళ్ళ లైఫ్ చూడండి. మరెవరు వద్దు. వాళ్ళకి పెన్షన్ ఇచ్చినోళ్ళు ఎస్‌బీఐలో ఉంటారు. ఆన్ సైడ్‌లో ఒక సైడ్ నుంచి తీసుకోవాలి. ఈ సైడ్‌లో లెఫ్ట్‌లో చేస్తారంటే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారం చేస్తే ముందు తీసుకోవడం. ఎక్కడైనా చూడండి. డబ్బున్నోడి మీద ట్యాక్స్ ఏసిందా? అలాగే చూసారంటే నేను పని ఇస్తాను. అందరికి ఏం చెప్తారంటే అమ్మగారు లాంటి మనుషులు ఏం చెప్తారంటే అమ్మాని సెలవు చేసినప్పుడు ఆళ్ళకి దొరుకుతుంది. వాళ్ళు కూడా ఎస్‌బీఐలో తీసుకున్నప్పుడే చేస్తారు. దొరుకుతుంది. అమ్మాని సరిపోయి యూపీఐ ఇచ్చేసినప్పుడు ఆళ్ళు కడతారు. నీకు అదే రూల్, అతనికి అదే రూల్. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాను. అంబానీ సార్ పెద్ద షాప్ ఉంచారు ఇక్కడ. వీక్‌లో ఒక సప్లయర్ ఇచ్చుకొని వెళ్ళిపోతారు. సర్వే చేయరు. ఎనీవే మీకు అర్థమైతది. మేము అర్థం చేసుకుంటున్నాము. ఇదవుతున్నది. ఇప్పటికి 2 పెద్ద న్యూస్. ఇరాన్ మీద పెద్ద ఫైన్ చేస్తాను. శాంక్షన్ ఏస్తాను. ఆయిల్ అంతా కొనకూడదు అని చెప్తాను. అలాగని బెదిరింపు చేస్తున్నారు. ఇది ఎకనామిక్ డివిడెండ్ మీద. కానీ ట్రంప్ చాలా విషయాలు చెప్తే చాలా విషయాలు రివర్స్ తీసుకుంటారు. మొత్తం చూసాను 95కి వెళ్ళింది. 2 రోజుల ముందు న్యూస్ వచ్చిందంటే యూఏఈలో ముందు 2 మిసైల్ యూజ్ చేశారని అతనే చెప్తున్నారు. మాది సముద్రంలో పడిందని అంటున్నాము. దీనివల్ల యూఏఈకి ఇరాన్ పడిన ఎకనామిక్ టెన్షన్‌ని యూఎన్‌ని సైలెంట్ ఉందని అంటున్నారు. యూఎస్ ట్రెజరీ బెస్ట్ ఏం చెప్తున్నారు. మేము నోట్ కొట్టి బాండ్ తీసుకొని ఉంటాం. మీతో డబ్బులు తీసుకుంటాం. అప్పు తీసుకుంటాం. మీతో అప్పు తీసుకుంటాం. రేటు కొద్దిగా పెరిగిందంటే ఇంకా బాండ్ కొంచెం నోటు పెంచేసి ఆ బాండ్ నేనే తీసుకుంటాం.
పేపర్‌లో ట్రేడ్‌లో డబ్బులాడమా. ఓకే. పేపర్‌లో ట్రేడ్ అని మీ గేమ్ చూసుంటారు కదా! అలాగే చెబుతామని అంటున్నారు. మార్కెట్‌కి అది అర్థమైపోయింది. ఒకే రోజుల్లో మార్కెట్‌లో బాండ్ ఈల్డ్ అంతా పడిపోయింది. దానివల్ల డౌ సెన్స్‌కి 100 మార్స్టాక్ అంతా పడిపోయింది. ఇప్పుడు వాల్మార్ట్ గోతులేదని టక్కన పడింది. ఇప్పుడు ఏంటంటే మా మార్కెట్ దానివల్ల పడాలి. మేము ఇప్పటి వరకు కష్టపడి ఒక 5 రోజుల్లో ఒకసారి పెంచాం. మేము పెంచాం అని చెప్పేసి అలానే మ్యూచువల్ ఫండ్ చెప్తున్నారు. సెబీ ఏం చెప్తున్నారంటే కొంచెం ఎఫ్&డీలో కొంచెం కూలింగ్ చేద్దాం. దానివల్ల వాల్యూమ్ 20% పెరిగింది. కేవలం ట్రేడర్ లాస్ మాత్రం కొంచెం పెరిగింది. 1,70,000 crores. నీకు 88% ఏమో ఇండివిడ్యువల్ ట్రేడర్స్ డబ్బులు వదిలేశారు. 92% ట్రేడర్స్ ఆప్షన్ ట్రేడ్. దీనివల్ల నీకు డబ్బులే ముఖ్యం. ఎన్ఎస్‌సికి బ్రోకరేజ్ అవసరం. అమ్మగారికి ఎస్‌సిటీ అవసరం. ఒక పేదవాడి డబ్బుల్ని గవర్నమెంట్ కాన్సెప్ట్ చేసిన స్కీమ్ వస్తుంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. మన ఎదురుగా చూడాలంటే మన నెట్వర్క్ 5 క్రోర్స్ లేదంటే లిక్విడే లేదంటే మీరు ఆప్షన్స్ చేయకూడదు. అది ఎన్ఎస్‌సి వాల్యుయేషన్ సింబల్ వెళ్ళిపోతుంది. కానీ ప్రజలకు మంచిగా ఉంటుంది. ఎర్నింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ బాగుందంటే అక్కబడికి ఎఫ్ఐఎస్ వస్తారు. మేము ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ చేస్తాం. స్టడీ చేస్తాం. ట్రేడింగ్ రిఫండ్ చేస్తాం. పొజిషన్ చేయడానికి ఎలాగైనా డబ్బులు తెస్తాం. డబ్బులు తేవాలంటే మనకి రిఫార్మ్స్ కావాలి. రిఫార్మ్స్ చేసి మీదకెళ్ళాలి. దానివల్ల అది చేయడం వల్ల దయపోవడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటి వరకు $50 బిలియన్ అక్టోబర్ 24 నుంచి జూన్ 20 వరకు $50 బిలియన్ ఏమో పైనకెళ్ళిపోయింది. గోల్డ్ ఆన్ స్టాక్స్ రాకెట్‌లో పెరిగింది. ఎందుకంటే గోల్డ్ ధర రేట్ పెరుగుతూనే ఉంది. దీనివల్ల అదే గోల్డ్ ఎక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల గోల్డ్ ధర రేట్ పెరుగుతూనే ఉంది. ఆదిత్య బిర్లా ఏం చెప్తున్నారంటే ఒరేయ్ మీ అందరూ బోల్డ్ అని చేస్తారా? మేము కూడా బోల్డ్ అని చేస్తాం. మేము కూడా బ్యాంక్స్ ఓపెన్ చేస్తాం. మేము కూడా ఆడతాం. నెట్ ఆడతాం. కమ్ ఆన్ జాయిన్ ద పార్టీ అని చెప్తున్నారు. ఇది మొత్తం పైన పెద్దగా బబుల్ లాగా అవుతుంది. లాటరీ వచ్చారు. గాటా వచ్చారు. గాటా డెడ్ లాక్ 2,900 crores వెళ్ళవలసిన డబ్బు క్యాపా సన్‌లోనూ ఉంది. ఎప్పుడు చాలా అవుతుందో తెలీదు. టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ గారో ఎస్యూవీ రేట్స్ ఇప్పుడు 25,000 పెంచుతా అని చెప్తున్నారు. ఈ సెప్టెంబర్ మంత్‌లోని ఇదొక 25,000 పెరుగుతుందని అనుకుంటున్నాము. ప్యూర్‌కని హ్యుండాయ్ పెంచుతా అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ జూన్‌లో లో పెట్టింది. అక్కడి నుంచి 22% హై అయ్యి నియర్ రికార్డ్ హై అయిపోయింది. కొంచెం శీఘ్రంగా హైరోమ్ వెళ్ళిపోతుందని మనం హోప్ చేద్దాం. టాటా కన్స్యూమర్స్ ఏం చెప్తున్నారంటే FY 27లో నేను డబుల్ డిజిట్ గ్రోత్ చూపెడతాం. ప్రాఫిట్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. గ్రోత్ స్ట్రాంగ్‌గా ఉంది. అలాగని చెప్తున్నారు. ఢిల్లీ హైకోర్ట్ అని చెప్తున్నాను. రెడ్డి ఏమో దాంట్లో ట్రేడ్ మార్క్‌ని డిలీట్ చేసింది. అప్పుడేమో మందుని చేయొచ్చు. అలా నేను చెప్తున్నారు. ఎస్‌కేసీ బ్యాంక్ ఏమో ఏది ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇండియా లార్జెస్ట్ బిజినెస్ సెక్టర్ బ్యాంక్ వల్ల ఇన్వెస్ట్‌మెంట్ రేటింగ్ ఇచ్చేసారు. ఇవాళ $1.75 బిలియన్ ఈ సీనియర్ నోట్స్ అవుట్ గ్రేడ్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ అవుతున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్‌కి AA+ రేటింగ్ ఇచ్చేసారు. హీరో మోటార్ ఏం చెప్తున్నారంటే ఇంకో కొద్దిగా స్టాక్ నీటిలో ఐలాండ్ వేసి టేక్‌ని తెంచేశారు. రూపాయలు కొత్త ప్రాక్టీస్ కట్టి 4 వీలర్ కమర్షియల్ వెహికల్ ఎలక్ట్రిక్ కుదులుతున్నారు. ఈవీ గురించి చాలా కాలం నుంచి మీకు చెప్తున్నాను. నీకు కెపాసిటీ ఉందో లేదో, ఎవరితో మీకు కెపాసిటీ ఉందో వాళ్ళకి డబ్బులిచ్చి, వాళ్ళ తలక ధరమ్మకి నువ్వు బ్రెయిన్ యూజ్ చేసి మనం కొనడం అన్నది ఒక దీంట్లో ఉంది. ఇతరులు 38% మీద ఉంచారు. బాయిలర్ అదే రచ్చులు చేసేస్తారు. దీనివల్ల హీరోకి చాలా సేఫ్టీ 34% సేఫ్టీ ఉంది. 10% ఇప్పుడు 34% అయింది. బ్రెయిన్ క్యాపిటల్ ఏది చెప్తున్నారంటే జేబీఎం ఆటో ఎలక్ట్రిక్ వెహికల్ అసెంబుల్ చేయనీకి $300 మిలియన్ డబ్బులేస్తానంటున్నారు. లగ్రామ్ ఏం చెప్తున్నారంటే ఇంకా డబ్బులు రాలేదు. ఫ్యూచర్‌లో రిస్కింగ్ వస్తుంది. ఓకే. అనడానికి ఒక ట్యాక్స్ వేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. ఫీల్ చేస్తున్నారు. కోర్ సెక్టర్ తగ్గిపోయి 5.5% ఉంది గ్రోత్. ఓవరాల్ చూస్తుంటే ఇండియాలో మార్కెట్ వీక్‌గానే ఉందని అందరికీ తెలుసు. మ్యూచువల్ ఫండ్స్ సిప్ 3 సంవత్సరాల్లో డబుల్ అయింది. ఏవిఎం హైలో ఉంది. ఎంత శీఘ్రం డబ్బులు తీస్తున్నారు, రిటర్న్ తీసుకుంటున్నారో, విత్‌డ్రా చేస్తున్నారు. ఎంత శీఘ్రం ఎందుకు డబ్బులిచ్చి పోతుంది. దానివల్ల ఓకే. వర్కప్ బోనస్ 60% కంపెనీ స్టాక్ ఇస్తాం. అలా అనౌన్స్ చేశారు. గోల్డ్ పడుతుందని నేను అనుకున్నాను. గోల్డ్ పడటానికి ఒకే ఒక అవకాశం అమెరికా ఇంట్రెస్ట్ రేట్ 2 పెంచారండి. అది అక్కడికి కింద దిగిపోతుంది. అలాగే 4,000 వెళ్తుంది తోడు కానీ అంత రేట్ కట్ చేయాలంటే కానీ రేట్ పెంచాలి. 3.6కి వస్తుందని లెక్కలేసాను. కానీ అమెరికా మిగతా యూరోపియన్ కంట్రీస్ అండ్ జపాన్స్ మార్కెట్‌ని వాళ్ళతో పట్టించు ప్రింట్ చేసి డబ్బులు తీసిన మార్కెట్ కొనొచ్చని ఆ కాలాలు ప్రమాదమైన పని చేయడం వల్ల ఒకే రోజులో మీద వెడికి కింద పడిపోయింది. ఈ ప్రమాదమైన హ్యాపడం వల్ల $4,000 గోల్డ్ ఏమో 4,500 వెళ్ళిపోయింది. ఈ మీటింగ్‌లో ఓకే. ట్రాన్స్‌పర్సన్ ఏం చేశారంటే చేస్తున్న అమౌంట్ రాశారు. బై జపనీస్ యెన్ ఫర్ 10 బిలియన్ అని.
అదొక ప్రెస్ అదొక ప్రెస్ ఏమో ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు. అదో మార్కెట్ ఓన్లీ ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన మార్కెట్ అర్థం చేసుకొని, మార్కెట్ ఓన్ రేట్‌కి మళ్ళీ వచ్చేసారు. గోల్డ్ ఏమో ఏం చెప్తున్నానంటే, ఒక ఫిస్కల్ పాలిసీ డామినేటింగ్ మార్కెట్ పాలిసీ. ఆ డామినేషన్ వల్ల రియల్ ఇంట్రెస్ట్ రేట్ ప్రజలకి ఏది దొరకలేదు. ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. గోల్డ్ అన్ని కరెన్సీని ఖాళీ చేస్తుందని చెప్తున్నారు. అది నేను కూడా నమ్ముతున్నాను. దీనివల్ల అమెరికా నవంబర్‌లో 2 సార్లు రేట్ ఎంత పెంచినా కూడా ఒక లెవెల్‌లోనేమో ఒక లెవెల్‌లో గోల్డ్ స్ట్రాంగ్‌గా ఎమర్జ్ అవుతుంది. ఇవాళ ఇదే ఇంత ఈ న్యూస్‌ని వినండి. మీకు కావాల్సిన పొటాషియస్‌లో నుంచి మీకు కావాల్సిన షేర్స్ పొటాషియస్‌లో యాక్టివ్‌గా ఉన్నాయి. కన్సిడర్ చేయండి. మీ పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేయండి. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.